నా చిన్నప్పటి నుంచి ఇది ఒక గుడేమో అనుకునేవాడిని మామ. నేను డే 56 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ విత్ ఏలో ఈ రోజు కొంచెం గట్టిగానే తిరిగాం అనమాట రోడ్డు మీద. మనం రోజు తిరగమని అర్థం ఏం కాదు, రోజు తిరుగుతాం. కాకపోతే రోజు తిరిగేదాం కంటే ఈ రోజు ఎక్కువ తిరిగాం అనమాట. మనకి ఇంట్లో కూర్చోడం అంటే చాలా చిరాకు. మన స్టడీ అయిపోయి కొన్ని రోజులు ఖాళీగా ఉంటాం చూడండి, అదే గోల్డెన్ డేస్. ఇప్పుడు మనం ఆ గోల్డెన్ డేస్ లో ఉన్నాం కాబట్టి ఇంకా ఖాళీగా తిరగడం తప్ప మనకి వేరే పని ఏం లేదనమాట. ముందు మనం ఈ రోజు చేసిన వర్కౌట్ గురించి మాట్లాడేసుకొని దాని తర్వాత మిగిలిన మ్యాటర్ లోకి వెళ్దాం. ముందుగా మనకి డైలీ వర్కౌట్ గురించి మాట్లాడుకోవాలి అంటే పుషప్స్ ఒక వేరియేషన్, పుల్అప్స్ ఒక వేరియేషన్, యాప్స్ ఒక వేరియేషన్, లెగ్ ఒక వేరియేషన్, బర్పీస్ ఒక వేరియేషన్, ఇవన్నీ ఒక్కొక్క వేరియేషన్ 4 సెట్లు చేసుకుంటూ వస్తాం. ఇదంతా కామన్ రోజు మనకి. వినడానికి మరీ హెవీ వర్కౌట్ లా ఉంది కదా, వినడానికి కదా చేయడానికి కూడా హెవీ వర్కౌట్. కాకపోతే మనకి డైలీ చేసి ఇంకా అలవాటు అయిపోయింది అనమాట బాడీకి. ఫస్ట్ లో మాత్రం అంత ఈజీగా ఉండేది కాదు, ఎందుకంటే అన్ని వేరియేషన్ చేయాలంటే బాడీ అలసిపోద్ది, మొత్తం టైర్డ్ అయిపోతుంది అనమాట. అందుకే రెస్ట్ ఇంపార్టెంట్ అంటారు అనమాట. సెట్స్ మధ్యలో రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే రెస్ట్ తీసుకోకపోతే నెక్స్ట్ సెట్ కానీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కానీ చేయలేం కాబట్టి. మాక్సిమం బాడీ బిల్డింగ్ లో ఏంటంటే 4 to 5 minutes అలా తీసుకుంటారు అనమాట రెస్ట్. కానీ కాలిస్థెనిక్స్ లో ఏంటంటే 2 to 3 minutes తీసుకోవాలి. కాకపోతే నేను మాత్రం అట్లీస్ట్ 3 minutes తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ చేసే ఎక్సర్సైజ్ కి హార్ట్ బీట్ చాలా స్పీడ్ అయిపోతుంది అనమాట. ఆ హార్ట్ బీట్ స్లో అవ్వడం కనీసం 2 to 3 minutes పడుతుంది నాకు. సో అందుకే కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకుంటాను నేను సెట్స్ మధ్యలో. ఇంకా మన హ్యాండ్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, హ్యాండ్ స్టాండ్ ముందులా కాకుండా 2 to 3 seconds అయితే హోల్డ్ చేయడం ఈజీ అయింది, కానీ దానికి మించి ఇంకా ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతున్నాను నేను. సో ఈసారి నేను కొంచెం కోర్ మీద ఫోకస్ పెట్టి ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ కోసం కొన్ని ఎక్సర్సైజ్ మార్చాలన్నమాట నేను. సో సాయంత్రం అలా సరదాగా ఫ్రెండ్స్ తో కాఫీ తాగడానికి వెళ్ళాను. కాఫీ సరిపోలేదని చెప్పి సరదాగా బాదంగిరి తాగుదామని వెళ్ళాం. సో వెళ్తున్న దారిలో నాకు ఈ షాపింగ్ మాల్ గుర్తొచ్చింది అనమాట. ఇది నేను నా చిన్నప్పటి నుంచి గుడేమో అనుకునేవాడిని, దాని తర్వాత తెలిసింది ఒక షాపింగ్ మాల్ అని చెప్పి. సో అలా వెళ్ళే దారిలో చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. ఎవరికైనా దెబ్బలు తగలేదండి, కార్ మాత్రం పెద్ద సొట్టడిపోయింది. ఆ తర్వాత బాదంగిరి తాగడానికి వెళ్ళాం. ఆ తాగిన తర్వాత నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా బాదంగిరి అమ్మేవారు అనమాట. సో ఈ రోజు అయితే ఇంతే, మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.